బ్రహ్మార్పణమును సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ బ్రహ్మమ్మకు అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటుంది. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యింది, రెండోది లేదు. రెండోది లేదు అంటే ఈ బాహ్యనేత్రాలకి మరి ఇంకా సాకారం గోచరింతందా, నిరాకారం గోచరింతందా? మనకి బాహ్యనేత్రాలకి అంటే ఇటు సాకారము నిరాకారాన్ని బ్రహ్మం చేసుకున్నప్పుడు మరి ఇంకా సాకారంలో ఏముందని గ్రహిస్తాం, మనం నిరాకారంలో ఏముందని గ్రహిస్తాము అంటే ఈ సృష్టికి మూలం పరమాత్మ అయినప్పుడు, ఆధారభూతుడు పరమాత్మ అయినప్పుడు మనం ఇటు సాకారం ఇటు నిరాకారం. మరి మూలం ఎలా తెలియబడుతుంది? మూలం తెలియబట్టలేదు కదా, అక్కడ ఆగి ఉంటుంది. అంటే సముద్రంలో నీరు ఎలా ఉంది? ఉప్పుగా ఉంది అని అంటున్నారు. ఉప్పు అది మనం అనుభవించితేనే ఉప్పు తెలిసింది కదా. అలా ప్రతి వస్తువు కూడా బ్రహ్మమే నిండి ఉంది. మరి మన భావాలు ఎలా మార్చుకోవాలి? బ్రహ్మంగా నిలబడాలి అంటే మన భావాలు ఆటోమేటిక్గా మారాలి. అంటే బ్రహ్మం నిలవాలి, బ్రహ్మాన్ని గుర్తించాలి అంటే ఇక్కడ ఆలోచన విధానం మార్పు జరుగుతుంది. ఆలోచన విధానం మార్పు జరగగానే నిత్యానందం ఏంటి? నిత్యానందం అంటే ఎప్పుడూ ఉన్న ఆనందం దగ్గర అవుతూ ఉంటుంది. మరి ఎప్పుడూ ఒకటే ఆనందం ఉంది అంటే మళ్ళీ ఏం చేస్తుందంటే అన్ని ఆనందాలు బ్రహ్మంగానే తోస్తుంది, విడిగా తొయ్యదు అనమాట. అంటే మనం యథార్థం ఎప్పుడూ కూడా మన స్వభావాన్ని బట్టే యథార్థం కనిపిస్తుంది. మన స్వభావం ఎలా ఉందో యథార్థం అలాగే ఉంటుంది. మరి ఏమి స్వభావం ఉంటుంది మనకి? దేన్నైనా సరే ఉన్నది ఒకటిగానే చూసినప్పుడు ఆ స్వభావం మారిపోతుంది కదా. మన స్వభావం యథార్థాన్ని గుర్తింటుంది. అలా సృష్టిలో ప్రతిదీ కూడా భిన్నత్వంగా లేదు, ఏకత్వం అయి ఉంది. మరి నాకు ఏది మేలు చేస్తుంది అంటే నేను బ్రహ్మంగా నిలబడటమే కదా నాకు మేలు చేస్తుంది, జరుగుతుంది. బ్రహ్మీ స్థితే నాకు మేలు కదా. మరి నేను అలా నిలబడాలి అంటే దేన్నైనా నేను యథార్థ భావంతో చూడాలి. పదార్థంగా అంటే ఒక వస్తువుగా చూడకుండా యథార్థం ఎప్పుడూ కూడా అలా ఖాళీ చైతన్యంగా మిగిలి ఉంది. దాన్నే నేను ఎన్నవేళ నా స్వభావం అలా మారాలి యథార్థంగా. మరి మన స్వభావాన్ని మార్చుకోవాలంటే సృష్టి ధర్మం ఏంటి అసలు? సృష్టి అంటే ఏంటి? సృష్టి ధర్మం అంటే ఏంటి? బ్రహ్మాన్ని పట్టుకుంటే మాయ తొలుగుతుంది అంటున్నారు కదా. మాయ అంటే ఏంటి అసలు? ఎలా విడిపోవాలి నేను అంటే ఈ మాయ విడాలి అంటే అప్రమత్తంగా మనం ధర్మాన్ని ఎప్పుడైతే పట్టుకున్నామో ఇంకా అధర్మం అక్కడ లేదు. ధర్మం అంటే భగవంతుడు. మరి అంటే మాయని జయించటమే ధర్మము. మాయని ఎలా జయిస్తాము అంటే అది లేనిది ఎప్పటికైనా నశించిపోతుంది. ఉన్నది నేను అని అంటా ఉంటే ఈ మాయమైపోతూ ఉంటుంది. సృష్టిలో ప్రతిదీ కూడా బ్రహ్మాధారంతో ఈ సృష్టి ఉంది కదా. అదే ఏకాత్మస్వరూపం కదా. మరి అది ఎల్లప్పుడూ ఎలా ఉంది అంటే ఒకేలా ఉంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? అది మార్పు లేనిది అని గుర్తించాలి. మార్పు ఉన్నది ఎవరో కదిలేదంతా మార్పు చెందుతుంది, కదలంది ఎప్పుడూ మార్పు చెందట్లేదని గుర్తుంచుకోవాలి. అది ఎల్లప్పుడూ ఉంది కదా. మరి ఆ ధర్మం ఎప్పుడైతే మనం అధర్మంగా లేకుండా ధర్మంగా నిలబడ్డామో బ్రహ్మానికి ఎట్టి సంబంధం అన్నా ఉందా అంటే ఏమీ లేదు. బ్రహ్మం నుంచే అంతా జరిగినప్పుడు బ్రహ్మానికి ఏమి సంబంధం ఉంటుంది? జరిగేది జరుగుతుంది అంతే. అంటే ఆ సత్తాతోటి బ్రహ్మం యొక్క సత్తాతోటి పరమాత్మ యొక్క సత్తాయే ఇక్కడ ఉపయోగపడుతుంది. యథార్థం ఎప్పుడూ కూడా యథార్థంగానే ఉంది కదా. అది ఎలా ఉంది అంటే మౌనంగా ఉంది. నేను అనే భావన దానికి లేదు, నాది అనేది లేదు, నేను అనేది లేదు. మరి మనం అటువంటి లక్షణాలను అలవాటు చేసుకోవాలి. నేనెవరో, నాది ఎక్కడుంది, నేనేం తెచ్చాను, నేను ఎవరిని అసలు ఈ దేహం అనుకున్నాను కదా. దేహానికి అతీతంగా ఉన్నాను కదా నేను. ఇది నేను కానప్పుడు నాకెందుకు ఈ నేను గొడవ?
అంటే ఈ నేను ఇది జరుగుతుంది. నాకు మోక్షం కావాలి అని అనుకుంటున్నాను. మరి త్యాగం చేయాలి కదా. మోక్షం కావాలి అంటే నన్ను నేను త్యాగం చేయాలి. హారతకర్పూరం ఎలా అయితే హరించిపోతూ వెలుగునిస్తూ హరించిపోతుందో, హరించిపోయాక దానికి భావన ఉందా? లేదు కదా. అలాగే మన దేహ భావన హరించిపోవాలి హారతకర్పూరంలాగా. ఇక్కడ వెలుగునిస్తూ అంటే తెలియపరుస్తూ అక్కడ కరిగిపోతూ ఉంటుంది. అంటే అక్కడ తర్వాత ఏముంది? ఏమీ లేదు. ఆ స్థితిని మనం అనుభవించాలంటే మన ఆయువు ఉన్నంత వరకు కూడా బ్రహ్మైక్యమే మనకి. బ్రహ్మంలో ఐక్య చెందటానికే చూసుకోవాలి. అంటే మరి ఈ బాహ్యం గొడవ నాకెందుకు అని వదిలేసేది కాదు కదా. ఇది జరుగుతుంది, జరిగేదాన్ని జరగనివ్వి, నువ్వు సాక్షిగా ఉండు. ఇది నశించిపోతుంది, ఎప్పటికైనా కదులుతుంది కదా. కదిలిది ఎప్పటికైనా నశించిపోతుందని గుర్తించటం. అంటే పరమాత్మగా అన్నింటిలోని పరమాత్మగా చూడాలంటే నశించిపోయేది నేను కాదు, నశించింది ఏదైతే అయ్యిందో అది నేనై ఉన్నాను. పూజించడానికి నాకు ఏముంది ఇక్కడ అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా పూజించటం. ఉన్నది అదే ఉంది, పరమాత్మే. ఉన్నదంతా పరమాత్మే, దాన్ని నేను పూజించాలి. అంతటా ఉన్నదాన్ని అంతటా ఉన్నట్టుగా పూజించాలి. మరి ఆత్మజ్ఞానం కలగాలి కదా మనకి. ఆత్మజ్ఞానం కలిగినప్పుడే గుర్తించడానికి అవకాశం ఉంది. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? మరి నిష్కామంగా నేను లేనప్పుడు, నిష్కామంగా ఉన్నప్పుడు జ్ఞానం మనకు అభివృద్ధి అవుతూ ఉంటుంది. జ్ఞానం అభివృద్ధి అవ్వాలంటే మనకు పవిత్రమైన భావాలు మనకు ఉండాలి. పవిత్రమైన భావన ఎప్పుడైతే ఉందో ఇంకా విషయాల జోలికి వెళ్తప్పుడు విషయాన్ని అనుభవించాలని అనుకోదు. పవిత్రంగా మనసును స్వాధీనం చేసుకొని శాంతిగా అలాగా భావనలే స్థితికి ఎదుగుదామని చూసుకుంటుంది ఎంతసేపు కూడా. మరి యథార్థం ఎప్పుడూ కూడా యథార్థంగా ఉంది. ఈ ఆత్మకు ఆధారం ఎవరో? పరమాత్మ. జీవుడికి ఆధారం ఎవరో? పరమాత్మ. మరి అది ఇంద్రియాలు యథార్థం కాదు కదా. ఇంద్రియాలు ఎవరి ఆధారంగా నడుస్తున్నాయి? పరమాత్మ ఆధారంగా నడుస్తున్నాయి. ఈ ఆత్మ ఎప్పుడైనా పరమాత్మ అవ్వాలి కదా. మరి ఇంద్రియాలను నిగ్రహించుకోవాలంటే నాకు నిశ్చయమైన బుద్ధి కలగాలి. నిశ్చయమైన బుద్ధి అంటే స్థిర బుద్ధి రావాలి నాకు. అప్పుడే నేను ఇంద్రియాలని నా కట్టడిలో ఉంచుకోగలుగుతాను. బుద్ధి స్థిరంగా నిలకడగా లేనప్పుడు ఇంద్రియాలు మన స్వాధీనంలో మిగలవు. పరమాత్మ అన్నింటిలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు అన్నప్పుడు మరి ఇంద్రియాలను ఎలా వినియోగించాలి? అంతటా ఉన్నవాడు వాడే అనేసి ఇంద్రియాలను అలా భావన అతీతంగా మనం మిగుల్చుకోవాలి. త్యాగం చెయ్యాలి. మన భావాలన్నీ కూడా త్యాగం చేయాలి. బ్రహ్మార్పణం చెయ్యాలి. అక్కడ బ్రహ్మంలోంచి వచ్చింది, బ్రహ్మంలోనే ఏకమవుతుంది అనే త్యాగం చేసేయాలి. అలా అనుకోగా ఆ భావాలన్నీ కూడా మనకి శుద్ధమవుతుంది. మన స్వరూపం కాడికి మనం తీసుకెళ్తుంది. భావన లేని స్థితే తీసుకెళ్తుంది. భావన లేకపోయాక ఉన్నది అదే ఉంటుంది ఇంకా అక్కడ. మరి మనం ఆ భావనను శుద్ధం చేసుకుంటా ఉంటే మనకి అక్కడికి మిగులుతామనేసి అంటే మోక్షస్థితి కలుగుతుంది. మన మనోభావాలన్నీ వదలటమే త్యాగం చేయటం అంటే. ఏమీ త్యాగం చేయొద్దు, భావన త్యాగం చేయి అంతే అంటున్నారు కదా. మరి నీ భావన ఎలా మసులుకుంటున్నావో నీకే తెలియాలి కదా. నీకు అది ఎలా జరుగుతుందో నాకే తెలియాలి. మరి దేంతో నేను సంబంధం పెట్టుకుంటాను? మరి ఈ కదిలీ దాంతో నేను సంబంధం పెట్టుకున్నంతసేపు అవి మార్పు ఎలా జరుగుతుంది? మార్పు జరగదు, తెలియబడదు మనకి. దాన్ని ఎప్పుడైతే మనం ఈ మార్పు చెందేది నేను కాదని గుర్తించేమో అప్పుడు అక్కడ నిలకడ పొందుతుంది. అప్పుడు శాశ్వతమైన పదార్థం నేనే అయి ఉన్నాను అని చూస్తుంది. నేను ఎలా చూడాలి అంటే చూసేది ఎవరు? నేనా? నాలో నుంచి బ్రహ్మం కదా చూస్తున్నాడు. ఈ దేహం యొక్క ఆధారభూతుడు ఒకడు ఉన్నాడు, ఆడే కదా ఇదంతా నడిపించేవాడు, నడిచేది అంతా అదే కదా. మరి అందులో నుంచి ఇదంతా జరిగినప్పుడు మరి ఇదంతా మన మనసులో ఆవిరైపోవాలి. మన మనసులో లెక్కలేనితనం అయిపోతుంది.
ఇంకా అక్కడ అంటే దాన్ని పట్టించుకోదన్నమాట, దేన్ని పట్టింపు ఉండదు, పట్టింపుతో ఉండదు దేన్ని కూడా, తనకు తానుగా ఉంటుంది, అన్నిటితోటి అతీతంగా నిలబడుతుంది. అదే బ్రహ్మం. మరి దాన్ని నేను సవరించుకోవాలి, సరిదిద్దుకోవాలి. మరి సరిదిద్దుకోవాలంటే ఏం చేయాలి నేను? అంటే మన అదృష్టం ఎక్కడుంది, మనకు దురదృష్టం ఎక్కడుంది అంటే మన మనసులోనే ఉంది మన అదృష్టం దురదృష్టం. దేన్ని పూజనీయ పదార్థం ఏది అంటే ఒక మనం సమస్తాన్ని బ్రహ్మంగా చూడటమే పూజనీయం. మరి ఇది వేరు అది వేరు అని చూడటమే మనకు సరైన పూజ జరగట్లేదు. అక్కడ సరైన తపస్సు జరగాలి, మన లోపల తపస్సు జరగాలి. నేను బ్రహ్మాన్ని అయ్యి ఉన్నానన్నప్పుడు ఉన్నదంతా బ్రహ్మమే కదా, అందరిలోనే అదే ఉంది కదా. మరి ఎందుకు ఇలా కనిపిస్తుంది నాకు విడివిడిగా ఎందుకు కనిపిస్తుంది అంటే నువ్వు చూసి విధానం నీకు మార్పు తెలవలేదు కాబట్టి అలా కనిపిస్తుంది. మన వాసనలన్నీ తొలగిపోవాలి. మరి ఈ జన్మలో తొలగితేనే నాశనం అయితేనే మరి ఎలా నాశనం అవుతాయి? మాయాపురంతా ఎలా తొలుగుతుంది? భ్రాంతిలో ఉన్నంతసేపు తొలగదు. మరి ధ్యానం చేయాలి, ధ్యాస గట్టి నిర్ణయం తీసుకోవాలి. దైవ ధర్మం ఇది, దైవ ధర్మమే నడవాలి. అంతా దైవంగా చూడటమే దైవ ధర్మం. మరి కాలాతీతుడిని ఈ కాలంతో ఎలా వర్ణిస్తాము? కాలాతీతుడు, వాడికి రూపం లేదు, నామం లేదు అసలు వాడికి, కానీ అన్ని రూపాలు అన్ని నామాలు వాడే అయి ఉన్నాడు. మరి ఏ దశలో మనం అనుభవిస్తున్నాము, ఏ దశలో మనం మిగులుతున్నాము, ఏ పాత్రను ఎలా అయితే మనం ఈ సర్వవ్యాపకంగా ఉంది, ఐక్యమయ్యి ఉంది ఇదంతా కూడాని, మరి ఇదే నిజం అంటున్నారు కదా. మరి దీన్ని చూసి దీనిగా మిగిలితే ఎంత ఆనందంగా ఉంది. మరి ఆనందం కావాలి అంటున్నాం, ఇదే కదా ఆనందం అంటేనే. అన్నిటిలో నుంచి బయటపడటమే ఆనందం. అన్నిటిలో నుంచి ఏది నేను కాదు, ఉన్నదంతా బ్రహ్మమే. అలా మన లోపల మనం విశాలం అవ్వాలి. అగ్నిగుండం ఉంది కదా మన లోపల, అగ్నిగుండం అంతా చల్లారిపోవాలి అంటే నేనంటే నాకు తెలిసినప్పుడే అక్కడ చల్లారుతుంది. అప్పుడు స్థిరపడుతుంది, స్థిరంగా నిలబెట్టుకోగలుగుతుంది. బ్రహ్మ ఆధారంతో జరిగిన దాన్ని ఆధారంగా ఉండాలి. అది అవ్యక్తంగా, అంటే ఇక్కడ అవ్యక్తం అంటే ఏంటి? దీనికి అతీతాన్ని అవ్యక్తం అంటారు. వ్యక్తం అంటే ఏంటి? దీంట్లో కలిసిపోయింది వ్యక్తం అంటారు. మరి ఆత్మకే వ్యక్తం అవటం ఏంటి, అవ్యక్తం అవటం ఏంటి? రెండు తానే. అంటే మనం ఇలా మసులుకొని నిలబెట్టుకోవటం కోసం ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట. అంటే జ్ఞానం అంటే ఎంతకింత గొప్పది అంటే మనకు అక్కడి నుంచి వచ్చాం కాబట్టి అక్కడికి చేరాలి, కాబట్టి జ్ఞానం వైపుకి మనం మారాలి, కాబట్టి ఇప్పుడుకి ఈ జన్మకి మనకి బోధపడింది. అందుకని అదే బోధపడిందంటే అమ్మ దొరికారు, అక్కడ బ్రహ్మం దొరికారు, అందుకని ఇక్కడ బోధపడింది మనకి. బ్రహ్మం దొరకకపోతే ఏం బోధపడదు మనకి. భావన మనకి ఎలాగా శూన్యం చేసుకోగలుగుతాము? అసలు మనం అంటే ఏంటో మనకు తెలియనప్పుడు ఏం చేస్తాం? మనల్ని మనం మర్చిపోయినప్పుడు ఏం చేస్తాం మనం అసలు? అంటే ఈ బాహ్యమే నిజం అనుకున్నాము, అది చేస్తున్నాము. ఏదో చెయ్యాలి కదా వచ్చాక, అది చేస్తున్నాము. మనకి అనుభవపూర్వకంగా మనం మిగిలిపోమని మనకి బ్రహ్మం తెలియపరిచారు కదా. ఎలాగ అనుభవించాలి నేను అనేసి ముందు గందరగోళంగా అనిపిస్తుంది. కానీ ఇటు బాహ్యాన్ని చూస్తే అంతా గందరగోళం, అటు ఆత్మనే నేను అంతటా ఆత్మే అని చూస్తే చాలా బాగుంటుందని తెలుస్తుంది కదా, మనకే తెలుస్తుంది కదా. మరి ఇది అనంతంగా ఉంది కదా, అనంతంగా ఉన్నదాన్ని మరి మనం ఈ గుణాతీతంగా చూడాలి, రూపాతీతంగా ఉండాలి. మన గమ్యాన్ని చేరాలంటే రూపాతీతం, గుణాతీతం, భావాతీతం. మన బ్రతుకంతా కూడా అలా నడిచినప్పుడు గుణాతీతంగా చూడటం అంటే ఈ గుణాలు విజృంభిస్తానే ఉంటాయి. మనకి ఎందుకు ఆ గుణాలతో పని? మనతో మనకే కదా పని. మనతో మనం ఉంటామంటే గుణాలు ఆటోమేటిక్గా నశించిపోతున్నాయి.
అంటే అవి ఎక్కడే ఉంటున్నాయి. నీ బుద్ధి మారిపోయింది, నీ ఆలోచన విధానం మారిపోయింది. నీకు ఇంక మౌనమే దిక్కు కదా. అప్పుడు ఇంక ఏ దిక్కు లేనివాళ్ళు ఏదో దిక్కు అంటారు కదా, అలాగా నీకు మౌనమే దిక్కు. ఇంకా మన దృష్టి ఎప్పుడూ కూడా మన భవిష్యత్తు అంతా కూడా యథార్థంగా మనం మిగలాలి అంటే మన స్థితి అంతా కూడా ఇక్కడ మౌనమే శరణ్యం. ఆ మౌనం ఎలా వస్తుంది అంటే మన ఆలోచన విధానాన్ని బట్టి మనం దేన్ని అన్వేషిస్తే మనం ఆనందంగా బ్రహ్మంగా మిగులుతామో దాన్ని అన్వేషించుకోమంటున్నారు. దేన్ని ధ్యానింతే ఇంకా ధ్యానించవలసిన అవసరం లేదు, దాన్ని ధ్యానించు. దేన్ని ధ్యానించాలి? ఈ చైతన్యాన్ని, ఈ ఖాళీ చైతన్యాన్నే ధ్యానించు. కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా ఈ చైతన్యమే కదా ఉంది, దాన్నే ధ్యానించు. మరి ఇది మనకి అర్థమవుతుందా అంటే అర్థం అవట్లేదా అంటే అర్థమవుతుందా అంటే దానికి సమాధానం మనలోనే దొరుకుతుంది. ఏది అర్థమవుతుందో ఏది ఎలా మిగలాలో తెలుస్తుంది కదా. ఒక వాక్యం కాకపోతే ఇంకొక వాక్యానికైనా మనకు అర్థం తెలుస్తుంది కదా. మరి నేను ఈ జగత్తులో నేను ఎలా చూడాలి, నా గృహాన్ని ఎలా చూడాలి అంటే ఈ శరీరమే ఒక గృహం కదా. మరి ఈ శరీరం శాశ్వతం కానప్పుడు ఈ గృహం ఎలా శాశ్వతం అయ్యింది? అలా మన లోపలికి మనం ఆత్మ వైపుకి మనకే దారి తీయాలి. మనకి ఈ మధ్య పొర అడ్డం ఉంది, దాన్ని తొలగించుకోవాలి. అంటే లేని దాన్ని ఉందనుకుంటున్నాం కదా, దాన్ని తొలగించుకోవాలి. తొలగించుకోగా బ్రహ్మంగా ఆటోమేటిక్గా అది అవ్వాలమ్మా. ఆటోమేటిక్ పని ఇదంతా కూడా సూక్ష్మంగా గ్రహించాలి మనం. ఆలోచించేసి గజిబిజి పడిపోయి ఆలోచించడం కాదు, ఉన్న చోట ఉండటం, నిలబడిన చోట నిలబడటం. ఇక్కడ నిలబడతాం అనుకోండి, ఎక్కడికో వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకు వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటే మనసు స్టడీలో లేక. ఉన్నకాడ అలా ఉందాం. ఆ మనసు ఎలా గందరగోళం చేస్తే మనకెందుకు, నేను ఉన్న చోట నేను ఉండాలి అంటే దానికి ఎప్పుడూ కూడా దానికి నేర్పించుకుంటే ఎక్కడికి వెళదాం. దానికి నేర్పించుకోవాలి. నన్ను నేనే చూసుకోవాలి, ఈ చైతన్యాన్ని చూడాలి. ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉంది అన్నప్పుడు ఇంకా అక్కడ కోరిక నశించిపోతూ ఉంటుంది కదా. కోరిక నశించిపోతుంది. ఇక్కడున్నా దీన్నే ఉంటాం, దీంతోటే ఉంటాం. అక్కడున్నా దాంతోటే ఉంటాం. ఇంకెక్కడికి వెళ్తే ఏంటి అనేసి ఇంకా అలా మిగులుతాం అన్నమాట. అంటే మనకి బ్రహ్మం ఏం చెప్పారు? 14 లోకాలు ఏకమైపోయిందని చెప్పారు కదా, ఒకటే బ్రహ్మం ఉందన్నారు. మరి నేను ఎలాగా 14 లోకాలు ఒకటే బ్రహ్మం అన్నారు, నేను దీన్ని ఎలా అనుభవించాలి, దీన్ని ఎలా గ్రహించాలి, ఎలా అనుభవించాలి, ఎలా అవ్వాలి? తెలుసుకునట తెలియబడ అంటారు కదా. మరి మనకు బ్రహ్మం దగ్గరికి వెళ్ళాక తెలిసిన దాన్ని మనం లోపల మననం చేసుకుని తెలుసుకున్నాం, తెలియబడింది. మరి దాన్ని అనుభవపూర్వకంగా గ్రహించాలి అంటే మనకి ఏంటి అసలు? మనకి ఏమీ అనిపించదు, ఏమీ ఉండదు, అన్నీ చూస్తాం కానీ ఏ భావన మన లోపల పుట్టదో. మరి అంటే 14 లోకాలు ఒకటే ఉన్న బ్రహ్మం మూల అక్కడ అనుభవపూర్వకంగా మనకి ఇక్కడ స్వయంగా మూల మనకు అనుభవం ఇలాగా మనశ్శాంతిగా ఉంది, దేహశాంతిగా ఉంది, అన్ని రకాలుగానే శాంతిగా ఉంది మనకి. ఎందుకని మన మనసుని బ్రహ్మం చేసుకున్నాం కాబట్టి, దాన్ని విడిగా వదలట్లేదు కాబట్టి హాయిగా ఆనందంగా మిగులుతున్నాం అంతే. మనం ఈ హాయి ఎక్కడి నుంచి వస్తుందంటే నీలో నుంచే వస్తుందని చెప్పారు కదా. నిన్ను నువ్వే సరి చేసుకోమన్నారు, నీకు నువ్వే మిగలాలన్నారు. అది ఎవరికి వాళ్ళే అలా మిగులుతారు. మరి నేను మిగలాలి అంటే నాకే తెలియాలి ఎలా మిగలాలోని. నా కాళ్ళ మీద నేను నుంచుంటే నడుస్తానా, ఇతర కాళ్ళతోటి నేను చూసుకుంటానా? కాదు కదా. అలాగే పరమాత్మ ఎప్పుడూ కూడా నాతోటి నేను నా కోసమే వచ్చాను, నా కోసమే నేను మిగలాలి. ఎప్పటికైనా తప్పదు కదా. అదేదో ఎప్పుడో పని ఇప్పుడు చేసేసుకుందాం, మనం హాయిగా ఉందాం, ఆనందంగా ఉందాం, మిగులుదాము. అలాగా అంటే ఈ పొరలన్నీ ఒక్కోటి మనకు తొలుగుతూ ఉంటే మనకి ఖాళీ చైతన్యం బయటపడుతూ ఉంటుంది. అసలు ఇది ఎప్పుడూ ఉందే, అది తొలగటమే మనకి ఇక్కడ తెలియబడిపోతుంది. సాక్షాత్కారం అంటారే, అలా తెలియబడిపోతుంది. ఆ తొలగటమే ఆలస్యం అన్నమాట.
ఆ, అది ఇతరులు కాదు కదా, నీకు నువ్వు చేసుకోవాలి కదా. నీ ఆత్మ నువ్వు ఉద్ధరించుకోమన్నారు కదా. మరి నా ఆత్మని నేనే కదా ఉద్ధరించుకోవాలి అంటే నన్ను నేను ఎలా తిప్పుకోవాలి, నాకు నేనుగా ఎలా మిగలాలి. ఇదంతా కూడా బ్రహ్మ సుఖం, బ్రహ్మ ఆనందం. బ్రహ్మం వేరు ఆనందం వేరు లేదు. బ్రహ్మానందం అని ఎందుకన్నారు? ఎప్పుడూ ఆనందం, బ్రహ్మానందమే అసలైన ఆనందం కాబట్టి ఆనంద స్థితి అంటున్నారు. మనకి ఈ కాలంలో ఇలా ఎదురవుతుంది, అలా ఎదురవుతుంది అని అనుకుంటున్నాం కదా. మరి ఈ కాలంలో నువ్వు ఏదైతే నువ్వు గొప్ప కర్మ చేసావో నీకు అది ఎదురవుతుంది. మరి నువ్వు చేసి కర్మను బట్టి కదా నీకు ఎదురవుతుంది కాలం. అంటే కాలపురుషుడు ఎలా ఉన్నాడు? కాలానికి అతీతమైన వాడు భగవంతుడు కదా. మరి కాలాన్ని నడిపించేవాడు ఆయన అయినప్పుడు నువ్వు దేన్ని చేరుతున్నావు? కాలమే మనల్ని వదిలిపెడుతుంది. ఎందుకంటే మనం బ్రహ్మంగా మిగిలితే ఈ టైం మనకు తెలియట్లేదు కదా. ఇది ఈ టైము, ఇది క్షణం, ఇది రోజు అనే దృష్టిలో మనం ఉండట్లేదు అక్కడ. అంటే బ్రహ్మ జీవితం గడిపినప్పుడు మన గతంలో ఎలా బతికేమో ఇప్పుడు ఎలా బతికేమో మనకు తెలుస్తుంది కదా. అన్నీ ఎందుకు మర్చిపోతున్నామంటే ముందు బ్రహ్మాన్ని మర్చిపోయి అన్నీ పట్టించుకొని చూసుకున్నాం. ఇప్పుడు ఈ జరిగేది జరుగుతుంది కదా, బ్రహ్మంగా నేను మిగలటం ఒకటే చూసుకుంటున్నప్పుడు మన గతం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మనకు అన్నీ తెలుస్తున్నాయి కదా. మన గతంలో ఎలా జీవించాము, ఇప్పుడు వర్తమానంలో మనం ఎలా ఉంటున్నాము. గతంలో జరిగిందంతా ఇప్పుడు జరుగుతుంది కదా. మన భవిష్యత్తు గతంలో తెచ్చిపెట్టుకున్నదంతా ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు జరిగేదంతా కూడా రేపు భవిష్యత్తుకి. మరి ఈ జీవితాన్ని నేను ఇలా అనుభవించగలిగితేనే కదా, నా నడతను నేను మార్చుకుంటేనే కదా నేను అలాగా రేపు భవిష్యత్తు అలా మిగులుతాను. ఇప్పుడు అనుభవింతే నేను ప్రతి క్షణం అనుభవిస్తాను కాబట్టి నేను అలా మిగులుతాను, దేంట్లోని బందీ అవను. అంటే స్వేచ్ఛాజీవి అంటారు. మరి స్వేచ్ఛ ఎక్కడుంది? బ్రహ్మంలోనే స్వేచ్ఛ ఉంది. బ్రహ్మంగా మిగలటమే స్వేచ్ఛ ఉంది. అంటే నేనే ఉన్నానన్న ఒక ధైర్యం, ఒక శక్తి అన్నమాట. అది నడిపిస్తుంది, ఆ బ్రహ్మశక్తి నడిపిస్తూ ఉంటుంది. ఆ శక్తే దైవం అనేసి మనకి విడిగా ఏమీ లేదనేసి ఎప్పుడైతే తెలిసిందో ఆ శక్తిని మనం పట్టేసి ఉన్నాం కదా. దాన్ని మనం పట్టి ఉన్నాం, దాన్నే పట్టుకుని ఉన్నాం. ఇంకా దానికంటే విడిగా లేదంటున్నాం కదా. అందుకే దాన్నే పట్టుకున్నాం, అలా అదే చూసుకుంటుంది అనమాట. అది చూసుకునేలా మనం ఉండాలి కానీ మనకు మనం చూసుకునేలా మనం ఉండకూడదు. మనకు మనం చూసుకుంటే చాలా కష్టం, పని పడిపోతుంది మనకు. అసలు మనకు పని వద్దు, మనకు అసలు పనే వద్దు. మన బుర్ర ఖాళీగా ఉంచుకోవాలి మనం. దానికి పని అప్పు చెప్పాలి మనం. అది చేసేలాగా మనం దాన్నే పట్టి ఉంటే అదే చేసుకుంటుంది. దాన్ని మనం పట్టేసి ఉండాలి. బంధం అప్పుడు ఏర్పడదు, ఏ బంధం ఏర్పడదు. దాన్ని పట్టుకుంటే ఏ బంధం ఏర్పడుతుంది? దాన్ని మనం వదిలేసి తిరిగితే ఇదంతా మనల్ని పట్టుకుంటుంది. దాన్నే పట్టేసి ఉన్నప్పుడు ఇదంతా మనకు వదిలిపోతుంది. ఇది ఒక్కటి మనం ఆలోచించుకోవాలి. దేంతో మనం ఉన్నామో అప్పుడు ఉన్నదాంతో ఉన్నట్టుగా, లేని దాంతో లేనట్టుగా మిగులుతాం కదా. అప్పుడు ఈ లేనిదంతా కూడా ఏం చేస్తుందంటే ఉన్నదాంతో ఏకమైపోయి ఒకటిగా మిగిలిపోతుంది. అప్పుడు విడిగా కనపడదు, విడిగా చూడబడదు, విడిగా మాట్లాడబడదు. ఉన్నదంతా ఏకబ్రహ్మమే అదనమాట. ఈ జీవితం వేరు, ఈ పూజ వేరు, ఈ ధ్యానాలు వేరు, ఈ వ్రతాలు వేరు కాదు, అక్కడ యజ్ఞాలు వేరు కాదు. ఉన్నదంతా ఒకటైపోతుంది. మనకి దేని మీద చేసే పని మనకు ఉండదు అంతే. ఎందుకంటే అసలైన పూజ నాలోనే నిరంతరం ఉన్నది కదా, నిరంతరం అదే ఉందంటుంది కదా. అందుకని దేనితోటి పని పడదు, దాన్నే పట్టేసి ఉన్నప్పుడు దేంతో పని పడుతుంది మనకి? ఇంకా పని లేదు, ఫలితము లేదు. ఈ పని ఉంటే ఈ ఫలితం ఉంది, ఆ పని ఉంటే ఆ ఫలితం ఉంది. పని లేనప్పుడు ఏ ఫలితంతో ఉండదు, హాయిగా మిగులుతుంది. అన్నీ దాని దగ్గరికే వస్తాయి కానీ అది దేనికోసం వెతుక్కోవాల్సిన పని లేదు. అక్కడికి వెళ్ళాలి మనం.
అన్నీ దానికాడికే రావాలి. చెట్టు కాడికే అందరూ సేద తీరాలి కదా. చెట్టు మన దగ్గరికి వచ్చి వచ్చి మనకి అది పని పెట్టుకోదు కదా. దాని దగ్గరికే అందరూ ఎలా వెళ్తున్నామో మనకి బ్రహ్మం దగ్గరికే అంతా చేరుతుంది. బ్రహ్మం దగ్గరే సేద తీరచ్చు, బ్రహ్మం దగ్గరే హాయిగా మిగలొచ్చు, బ్రహ్మం దగ్గరే పని లేని పని జరుగుతుంది. ఇంక విడిగా ఎక్కడా జరగదు. బ్రహ్మంలోనే మన మరణం, బ్రహ్మంలోనే మన జీవితం, బ్రహ్మంలోనే ఉన్నాము, బ్రహ్మంలోనే మరణిస్తున్నాం, బ్రహ్మంలోనే బ్రతుకుతున్నాం. ప్రతిదీ బ్రహ్మమే అయ్యింది. అలాంటి జీవితాన్ని మనం సాగించడానికి మనం ఒక్క క్షణం నిలబడి చూసుకుందాం. అలా ప్రతి క్షణం నిలబడి చూసుకుందాం. ప్రతి క్షణం ఉన్నదదే ఉన్నదదే ఉన్నదదే. అది తప్ప ఏమీ లేదు. అక్కడే నేను సేద తీరాలే, ఇంకెక్కడా నేను సేద తీరలేను. అంటే అక్కడ ఒక్కటే నా మనసు కదలికలో అలా నిర్మలంగా ఉంటుంది, అలా ఆగి ఉంటుంది. ఇంకెక్కడైనా కదులుతుంది కానీ అక్కడైతే అసలు కదలదు. ఆ కదలిక లేని దాన్నే చూసుకుంటా, కదలిక లేని దాన్నే వింటూ, కదలిక లేని దాన్నే మాట్లాడుకుంటూ అలా మిగులుతా దాని దరి చేరాలి నేను. అది నా చెంతనే ఉంది, అది నా చెంతనే ఉంది, నాకంటే విడిగా లేదు అది అనేసి నా చెంతనున్న దాంతో నాకెందుకు నేను మిగలను? నా చెంతన అదే ఉంది కదా. అంటే ఉన్నకాడ ఉండటం, అక్కడికక్కడ మిగలటం, ఆ క్షణానికి ఆ క్షణం ఉందని మనకి తెలియక ఎక్కడో ఉంది అనుకుంటున్నాం అంతే. దగ్గర ఉన్నదాన్ని దూరంగా ఉందని అనుకుంటున్నాం. ఎండమావుల్లో నీరు ఉందనుకుంటున్నాం అనమాట. అక్కడ వెళ్ళాక ఎండ, నీరు లేదు అక్కడ. అలాగే ఎక్కడా లేదు, ఉన్నది మనలో ఉంది, మన సొంతం, అది మన సొత్తు ఇక్కడే ఉంది, నీ దగ్గరే ఉంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంది, నువ్వు లేనిది ఎక్కడా లేదు. అలాగా బ్రహ్మార్పణమైన జీవితాన్ని మనం మన చైతన్య ఆధారంతో మనం మన ఇంద్రియాలు, మన బుద్ధులు ఇవన్నీ జరగాలి. చైతన్య ఆధారంతో, పరమాత్మ ఆధారంతో జరగాలి. ఏ దృష్టి అయినా బంధమే, బ్రహ్మ దృష్టి ఒక్కటి బంధం లేదు. దేంట్లోని చిక్కుకోము కాబట్టి బ్రహ్మ దృష్టి పెట్టుకుని దేనికి వశం అవ్వాలో దానికి వశం అవ్వాలి, బ్రహ్మానికే వశం అవ్వాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే వాడితోటే చెప్పుకోవాలి ఏదైనా. ఎవరితో చెప్పినా బయట పెట్టేస్తారు, ఏదైనా సరే కాదంటారో అవునంటారో మనకు మనసు తెప్పింటారు. అందుకని ఎవరితోటి ఏమీ చెప్పుకోవద్దు, ఒక్క బ్రహ్మంతో అన్నీ మనం చెప్పుకోవాలి. మన బ్రహ్మమ్మతోటి ఎలా చెప్పుకుంటున్నాము మనం అంటే బ్రహ్మమ్మ ఏమీ వింటలేదు, కానీ అన్నీ బ్రహ్మం ద్వారాగా జరుగుతున్నాయి, అంతే జరుగుతున్నాయి. కాబట్టి అక్కడే మనకు విప్పుకునేది ఉంటుంది, ఇంకెక్కడే విప్పుకునేది ఉండదు. బ్రహ్మం కూడా బ్రహ్మం దగ్గరే విప్పుకుంటున్నాం కానీ విడిగా ఏమి విప్పుకోవట్లేదు. అసలు మనకు అక్కడ రావట్లేదు, మాటే రాదు, వినము, చూడము ఏమీ ఉండదు. ఎందుకు అక్కడ ఆగిపోతుంది? అక్కడ అవసరం లేని పని అనమాట, అందుకు ఆగిపోతుంది. అవసరం ఉన్న ఒక కాడ దాని పని చేసుకుంటుంది, అవసరం లేని కాడ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఎంత బాగుంది మనకప్పుడు ఆగిపోతా ఉంటే, ఎంత బాగుంది అలాగా. అంటే దాని పని చేసుకుంటుందని మనకు అర్థమవుతుంది కదా. మన దృష్టిని బట్టి దాని పని అది జరుగుతుంది అంతే. మన దృష్టి సరిగ్గా ఉండాలి, మన బంధంలో చిక్కుకోకుండా అప్పుడు మిగులుతాం మన దృష్టిని బట్టి. నిత్యము ప్రతి క్షణం ఉన్నదే, ప్రతి క్షణము ఉన్నదే. ఆ స్వరూపం, ఆ తత్వమే కదా మనం మిగలాలి, తత్వంగానే ఉండాలి కదా. మరి జాగృతం అవ్వాలి, మనకి బుద్ధి గ్రహింపు జాగృతం అవ్వాలి. ఆ గ్రహింపులోనే ఉంది అసలైంది మనకి. మన చిన్న గ్రహింపే పెద్ద మహారణ్యం అంతా తిరగచ్చు అనమాట. చిన్న అరణ్యం అంతా మందే, చిన్న గ్రహింపుతోటి అంతా మందే, అంతా మనమే. అప్పుడు మనమే ఉన్నాం అక్కడ అన్నమాట. వింటున్నాం మనమే, చూస్తున్నాం మనమే, మాట్లాడుతున్నాం మనమే, రూపం మనమే, గుణం మనమే, నామం మనమే.
ఏ అవస్థ అయినా మనమే. దేహానికి అవస్థలు ఉన్నాయి కదా, ఇది ఈ అవస్థలు ఉన్నాయి కదా, జాగృతి, స్వప్నం, సుషుప్తి, ఏ అవస్థ అయినా మనమే. మనల్ని మనం అనుభవిస్తున్నాం, మనల్ని మనం ప్రపంచం మిథ్యే అంటున్నాము. ఈ ప్రపంచమంతా నేనే ఉన్నాను అంటున్నాము. నేనే ఉన్నాను అన్నప్పుడు మిథ్యగా తోస్తుంది. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఉండదు. ఉన్నదంతా తానేగా మిగులుతుంది. ఇలాంటి బ్రహ్మ జీవితాన్ని మనం గడుపుకుంటా ఈ సాంగత్యాన్ని, సత్తువుతో సాంగత్యాన్ని మనం వదలకుండా, సత్తువు ఎప్పుడూ ఉన్నదే సత్తువు కదా, దాని సాంగత్యాన్ని వదలకుండా బ్రహ్మంగా నిలబడటానికి మనకు బ్రహ్మమ్మ చేసిన ఈ సహాయం మనం ఎన్ని జన్మలైనా సరే, ఇంక జన్మ వద్దనుకుంటున్నాం కాబట్టి మనం ఈ జన్మలో రుణం తీర్చుకోవాలి అంటే బ్రహ్మంగా మనం నిలబడటమే బ్రహ్మమ్మకు మనం తీర్చుకునే రుణం. మన బాధ్యత ఇది. బ్రహ్మార్పణమమ్మ.